వచ్చి కూర్చోవడం అనేది చాలా గొప్ప సంగతి. ఈరోజు అందరూ ఎక్కువగా దేవుని మీద మక్కువ లేదు, కానీ మిగతా విషయాల మీద చాలా ఆలోచన ఉంది అందరికీ. ఎందుకంటే మనిషికి ఈ భూమి మీద సంపద మీద ఉన్నటువంటి ఆలోచన సత్యం మీద లేదు, వాక్యం మీద లేదు. వాక్యమే మన బ్రతుకుని సరి చేస్తుంది. యేసుక్రీస్తు లాంటి మహానుభావుడు ఈ భూమి మీదకి వచ్చి వాక్యం చెబుతున్న రోజుల్లో యేసుక్రీస్తుని ఒక వ్యక్తి ఎలా అర్థం చేసుకున్నాడో బైబిల్ నుంచి మనం చూద్దాం. పరలోకం నుండి భూమి మీదకి వచ్చి వాక్యం చెబుతున్న యేసుక్రీస్తుని ఏం అడుగుతున్నాడో మీరు ఒకసారి చూడాలి. లూకా సువార్త 12వ అధ్యాయం. లూకా సువార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఆ జన సమూహములో ఒకడు, బోధకుడా, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పుమని అడుగగా. బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఇలాగే చాలా మంది ప్రజలు ఉన్నారంట. బహుజన సమూహములు అంటే చాలా మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళ మధ్య ఉండి బోధ చేస్తున్నాడు. మీలాగే ఒక వ్యక్తి లేచి అడుగుతున్నాడట, ఏమని? బోధకుడా, పిత్రార్జితము, మా నాన్నగారు సంపాదించిన ఆస్తి అని అర్థం. పిత్రార్జితము, పిత్రార్జితములో పాలు పంచి పెట్టవలనని నా సహోదరునితో చెప్పు. అంటే, అయ్యా, మా నాన్నగారి మధ్యకాలంలో చనిపోయారు. మా నాన్నగారి పేరు మీద చాలా ఆస్తులు ఉన్నాయి. మేమిద్దరం బాగా ఇబ్బందులు పడుతున్నాం ఈ ఆస్తుల వలన పంచుకునే విషయంలో. కాస్త మీరు వచ్చి ఒక మాట చెప్పి మా ఇద్దరికి మధ్య ఉన్నటువంటి గొడవ తీర్చండి, మీ పేరు చెప్పుకుంటాం అని అడిగారు యేసుక్రీస్తుని. ఒక వ్యక్తి అడిగాడు. అప్పుడు యేసుక్రీస్తు ఏమనాలి? పదండి అయ్యా, ఇద్దరు బాగా బాధపడుతున్నారు, మీ మధ్య గొడవలు తీరుస్తాను పదండి, మీకు ఆస్తులు పంచి పెడతాను పదండి అని అనలేదు. అదేంటి, మంచి పనేగా, మన ఊర్లో పెద్ద మనుషులు చేసే పనేగా అది. ఎవరికన్నా గొడవలు వచ్చినా కూడా వీళ్ళే వెళ్ళి మాట్లాడతారు. భార్యాభర్తల మధ్య గొడవ వచ్చిందనుకో, వీళ్ళు వెళ్ళి మాట్లాడి సరిచేసి వస్తారు. ఆస్తుల దగ్గర అన్నదమ్ములకి ఏదన్నా తేడాలు వస్తే చేస్తారు. మరి యేసు ప్రభు కూడా ఇప్పుడు వెళ్ళి వాళ్ళ మధ్య సఖ్యత గురించి రావాలిగా. చాలా మంది పాస్టర్స్ని ఈ గొడవల్లో కూడా కొన్ని పంచాయతీలు చేయడానికి పిలుస్తూ ఉంటారు. పిలిచేటప్పుడు ప్రేమగానే పిలుస్తారు, వచ్చేటప్పుడు ఇద్దరు ఇరువైపులో తిట్టి పంపిస్తారు. వినరు కదా, మాట వినరు కదా. ఒక పెద్ద మనిషిగా మనం పిలుచుకున్నప్పుడు, పైగా దేవుని వ్యక్తిగా మనం పిలుచుకున్నప్పుడు, ఆయన ఏం చెప్తే అదే అనే ఆలోచనతో ఉండేవాడికే తీర్పుకు పనికి వస్తాడు. కానీ వచ్చేటప్పుడు వాళ్ళ వైపు చెప్పాడు, ఏళ్ళ వైపు చెప్పాడు అని మాట్లాడుతూ ఉంటారు. కనుక మీరు ఆలోచించండి ఒకసారి. యేసు ప్రభు ఏమంటున్నారో చూడండి. ఆయన పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించను. అబ్బా, అదేంటండి ఆ మాట అన్నాడు? నాకు కుదరదు, నేను రాను అనలా. పోయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగానైనను నన్నెవడు నియమించాడు అంటున్నాడు. మీకు నేను పంచిపెట్టేవాళ్ళ కనపడుతున్నానా? మీకు తీర్పులు పంచాయతీలు చేసేవాళ్ళ కనపడుతున్నానా అన్నాడండి. కోప్పడ్డాడు. ఎందుకు కోప్పడ్డాడు? ఆయనకి మనకి తేడా ఏంటి? మనల్ని పెద్దరికం చేద్దు కానీ రండంటే మనం పరిగెత్తుకుంటూ వెళ్తాం. చిన్న ఇష్యూ ఉంది, దాన్ని తీరుతులు కానీ రండంటే పరిగెత్తుకుంటూ వెళ్తాం. మరి యేసుక్రీస్తు ఎందుకు అంత సీరియస్గా మాట్లాడుతున్నాడు? ఆలోచించండి ఒకసారి. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చింది ఆత్మ సంగతులు మాట్లాడటానికి. ఈ భూమి మీద మనుషుల్లో ప్రమాదంలో ఉందేంటో తెలుసా? ఆత్మ. మనం అనుకోవచ్చు, ఏముందండి, హ్యాపీగా బ్రతుకుతున్నానండి, ఉద్యోగం అండి, హ్యాపీగా బ్రతుకుతున్నానండి అనుకోవచ్చు మీరు. కానీ మీ ఆత్మ ప్రమాదంలో ఉంది. మీ ఆత్మ చాలా ప్రమాదంలో ఉంది.
ఎంత ప్రమాదం అంటే దాని నుంచి ఎవరు తప్పించలేనంత ప్రమాదంలో ఉంది మీ ఆత్మ, నా ఆత్మ, ఎవరి ఆత్మ అయినా కూడా. మరి ఈ ప్రమాదం నుంచి తప్పించే ఒకే ఒక రక్షకుడు యేసుక్రీస్తు. ఆయన పరలోకం నుండి భూమికి వచ్చాడు. భూమికి వస్తే ఆయన దగ్గర చాలా విషయాలు విని నేర్చుకోవలసిన వాడు ఏమంటున్నాడు తెలుసా? ఆస్తులు పంచిపెట్టమని అడుగుతున్నాడండి. కోపం వచ్చింది యేసు ప్రభు. అంటే మనం ఈ భూమి మీద ఏదో ఒక మంచి పని చేయాలి. ఆ మంచి పని ఏంటంటే ఆత్మల రక్షణ. ఏంటది? ఆత్మల రక్షణ. ఆస్తులను కాపాడుకునే పనిలో ఉన్నాం మనం, కానీ ఆత్మలను రక్షించే పనిలో ఉండాలి. ఒక పౌలు గారు ఏం చేస్తున్నాడో మీరు ఒకసారి చూడండి. లూకా సువార్త. మన అంశం ఆస్తుల పరిరక్షణ, ఆత్మల సంరక్షణ అనే అంశం. ఆస్తుల పరిరక్షణ, ఆత్మల సంరక్షణ. ఆలోచించండి ఒకసారి. ఈ గుంటూరులో కానివ్వండి, విజయవాడలో కానివ్వండి, చాలా మంది ఫారినర్స్, బ్రిటిషర్స్ టైంలో పెద్ద పెద్ద స్థలాలు కొనిపెట్టారు, ఎకరాలు ఎకరాలు కొనిపెట్టారు. గుంటూరులో, విజయవాడలో, నెల్లూరులో, కర్నూలులో ఇట్లా ఆస్తులన్నీ వాడు బాగా పొలాలు అవన్నీ కొని దేవుని పేరిట దేవుని భూములుగా ఇచ్చేసి వెళ్ళిపోయారు. మనోళ్ళు వచ్చిన తర్వాత మొత్తం అమ్ముకున్నారు. ఈ బాడీ మొత్తం అమ్మేసుకున్నారు. మెయిన్ సిటీస్లో ఉన్నటువంటి స్థలాలన్నింటినీ అమ్మేసుకున్నారు. ఇక పైగా ఈ చర్చిల్లో చాలా మంది, అమ్మా నేను మా సంగతులు చెప్తున్నాను, ఎవరు కొంచెం మీ ఎక్కడెక్కడ ఆలోచించుకోకండి. నేను ఏదో కొంచెం బ్రాడ్గా చెప్తున్నాను, లాంగ్ విషయాలు చెప్తున్నాను. మీరేమో ఎక్కడెక్కడ మీకు అన్వయించుకోకండి. అయితే చాలా మంది ఏంటంటే ఈ ఆస్తుల కోసం దేవుణ్ణి నమ్మిన వారు కూడా తప్పుత్రోవలో వెళ్ళిపోయిన వాడు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు లాంటి వ్యక్తే నేను మీకు ఆస్తులు పంచిపెట్టాలా? ఏంటి మీరు నన్ను ఎలా ఆలోచిస్తున్నారు? నేను పరలోకం నుండి భూమి మీదకి వచ్చింది మీ ఆత్మను రక్షించడానికి వచ్చాను. ప్రమాదంలో పడినటువంటి మీ ఆత్మను కాపాడటానికి వచ్చాను. నన్ను మీరు ఎలాంటి విషయాలకు వాడుకోకూడదు. నేను భూమి మీద ఉండే కాలమే తక్కువ కాలం. ఈ తక్కువ కాలంలో మిమ్మల్ని కాపాడడానికి నేను ప్రయత్నిస్తున్నాను. నన్ను మీరు సరిగా అర్థం చేసుకోండి అని మాట్లాడుతున్నాడు. ఓకే, ఇప్పుడు చూడండి పిల్లలారా, అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 16వ వచనం. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 16వ వచనం. పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయేను. ఏథెన్స్ అనే ప్రాంతంలో విగ్రహాలతో నిండుంటే ఈయనకేంటి బాధ? ఏథెన్స్ ప్రాంతంలో విగ్రహాలతో ఉందంట ఆ ప్రాంతం అంతా. అంటే ఆ రోజుల్లో కంసాలు, దేవేత్రి అనే కంసాలి కూడా వెండి గుళ్ళు జయించి, చిన్న వెండి గుళ్ళు జయించి అమ్ముకునేవాడట బాగా. ఆ ప్రాంతం విగ్రహాలతో నిండి ఉంటే ఈయనకి ఏంటి అంత బాధ? ఏమండి, ఆలోచించండి ఒకసారి. మీకు నేను నీళ్లు ఇచ్చాను అనుకోండి, బాటిల్ బాగా దాహంతో ఉన్నారు, మీకు నీళ్లు ఇచ్చాను. నాకు వందనాలు చెప్తారా? బాటిల్కి వందనాలు చెప్తారా? బాటిల్కి వందనాలు చెప్పారు అనుకోండి, నేను ఫీల్ అవుతాను కదా. ఎందుకు? నేను వాటర్ ఇచ్చాను, పాపం వాళ్ళు దాహంతో ఉన్నారని నేను నీళ్ళు ఇస్తే బాటిల్కి వందనాలమ్మా బాటిల్ గారు అంటున్నారు. అట్లా ఉంది ఈరోజు. ఏథెన్స్ ప్రాంతం అంతా కూడా విగ్రహాలతో నిండి ఉందట. మనుషుల చేతులతో చేయబడిన విగ్రహాలతో నిండుంటే ఆ విగ్రహాలను చూసుకొని వాళ్ళంతా మనుషులంతా అటువైపు వెళ్ళిపోతుంటే ఒక సేవకుడికి బాధ కలుగుతుందంట. ఏంటి, ఏమైపోతున్నారు, సృష్టికర్తలు మర్చిపోయారు అని ఒక బాధ ఉన్నాయి. ఆత్మ పరితాపం పట్టలేకపోతుందంట. పరితాపం పోయి, ఆ పరితాపం పట్టలేకపోయి మీరు నమ్ముకుంటున్న దేవుళ్ళు మీకు ఆ విగ్రహాల కళ్ళు ఉన్నాయి, చూడలేవు, చెవులు ఉన్నాయి, ఏం లేవు అనకూడదండి. వాళ్ళు దాంట్లో దైవత్వాన్ని చూస్తున్నారు, వాళ్ళు ప్రేమగా కొలుస్తున్నారు, వాళ్ళు ఆరాధిస్తున్నారు. అసలు మీకంటే ఒక రకంగా చెప్పాలంటే భక్తి వాళ్ళకే ఎక్కువ ఉంది. విజయవాడలో అయితే కొండ చుట్టూ తిరుగుతారు, 4 సార్లు 10 సార్లు తిరుగుతారు. మీరు తిరగండి చూద్దాం ఒకసారి.
7 సార్లు తిరుగుతారండి కొండ చుట్టూ. పాపం చలిలో పిల్లల్ని వేసుకొని, చిన్నపిల్లలు అయితే ఎత్తుకొని చలిలో తిరుగుతారండి, చలికాలంలో. ఇంకా స్త్రీలు అయితే ఏం చేస్తారు తెలుసా, పాపం వాళ్ళు వెంట్రుకలు కూడా తీసిచ్చేస్తారు. అసలు స్త్రీకి వెంట్రుకలు ఎంత అందంగా భావిస్తారు. తలస్నానం చేసేటప్పుడు 4 ఊడిని అనుకో, అమ్మ వాటిని చూసుకోవటం బాధపడటం, వాటిని చూసుకోవటం బాధపడటం, తల ఖాళీ అయిపోతున్నారు. అంత ప్రేమించి ఆ వెంట్రుకలు పోతేనే అంత బాధపడేవాళ్ళు. దేవుడి దగ్గరికి వెళ్ళగానే అది అంతా మర్చిపోయి మొత్తం గుండు చేయించుకుంటున్నారంటే ఎంత ఆలోచన. నా అందం కంటే భక్తి ఎక్కువ అనే భావన వాళ్ళలో కనపడుతుంది. భక్తి అది తర్వాత సంగతి, అది ఏదైనా కావచ్చు, మీరు అది పక్కన పెట్టండి. ఆమె తన ముఖంలో ఒక మంచి ఆకర్షణ కోల్పోతుంది అనమాట ఆ వెంట్రుకలు తీసుకున్న తర్వాత. అయినా కూడా వాడు చూడండి ఆలోచన. ఆ మధ్యకాలంలో మన డిప్యూటీ సీఎం గారి భార్య కూడా గుండు చేయొచ్చు. ఇవన్నీ మనం ఆలోచిస్తుంటే భక్తి, వాడు ఒక్కొక్కడు తల్లి గుండు చేయించుకుంటుంది, భర్త గుండు చేయించుకుంటాడు, పిల్లల గుండ్లు, అన్ని గుండ్లే కనపడతా ఉంటాయి మనకు. పైగా ఏమంటారు, భార్య స్వామి, భర్త స్వామి, కొడుకు స్వామి, కూతురు స్వామి అని వాళ్ళు ఎంత గౌరవించుకొని మాట్లాడుకుంటారు. కానీ ఎఫెస్సులో ఏథెన్స్ ప్రాంతంలో పౌలు గారు చూసి ఆత్మ పరితాపం పట్టలేకపోయినాడు. మనం ఎదుటి వ్యక్తి విశ్వాసాన్ని గౌరవించాలండి. మనం తప్పనకూడదు. ఒకవేళ నీకు ప్రేమ ఉంటే ఇది ఎలా అని చక్కగా కూర్చోబెట్టి చెప్పాలి. నాకు దేవాలయం అనే ఒక సబ్జెక్ట్ని ఒక అన్నయ్య కూర్చోబెట్టి, ఇది దేవాలయం అని వరుసగా క్రమంగా చెప్పాడు. ఒకనొక రోజు దేవుణ్ణి ఆరాధించడానికి వీళ్ళంతా పర్వతాల మీదకి వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత సొలొమోను కట్టిన దేవాలయానికి వెళ్ళేవారు. ఆ తర్వాత దేవుని నివాసము డేరాలో ఉంది. అంటే పర్వతం నుంచి ఎక్కడికి మారింది, దేవాలయానికి వచ్చింది. దేవాలయం నుంచి దేవుని ఆరాధన స్థానం ఎక్కడికి మారిపోయింది, డేరాలోకి వచ్చేసింది. ఇప్పుడు దేవుడు ఆరాధింపబడే స్థలం ఏంటి అని నాకు వరుసగా చెప్పాడండి. అప్పుడు అర్థమైందండి సబ్జెక్ట్ నాకు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధించాలి. తండ్రిని ఆరాధించువారు అట్టివారే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ మాటలన్నీ విన్న తర్వాత ఎట్లా చెప్పాడు చక్కగా. పర్వతం పోయింది, దేవాలయం పోయింది, డేరా పోయింది, హృదయం అనే ఆలయంలోకి దేవుడు రావడానికి ఎంత ఇష్టపడ్డాడని చెప్పి ఒక మంచి సబ్జెక్ట్ చెప్పాడు అనమాట. పోవటమే నువ్వు చేసే తప్పు అని అనకూడదు. ఎవరిని కూడా వివరణ చెప్పడానికి ప్రయత్నించాలి. అంటే పౌలు గారి ఆత్మ పరితాపం పట్టలేకపోయిందంట. అప్పుడు వచ్చి మొదలు పెట్టాడు వాక్యం. ఆకాశానికి భూమికి ప్రభు ఉన్న దేవుడు హస్తకృతాలయంలో నివసించడు, మంచి కట్టిన వాటిలో ఉండడు. ఆయనకి ఏమీ పొదువు లేదు. మీరేదో వెంట్రుకలు ఇస్తే ఆయన అడ్జస్ట్ అయ్యేవాడు కాదు. మీరేదో ఫలాలు కాయలు ఇస్తే ఆయన తీసుకునేవాడు కాదు. ఆయన కాయలకు పడిపోయేవాడు కాదు. ఆ కాయలు నిరుదమనే చేశాడు. చూసారా అని ఒక వివరణ. ఈ సృష్టిలో ఉన్నవన్నీ మన కోసమే అని ఒక చక్కని వివరణ చెప్పి వాళ్ళందరినీ దేవునిలోకి మార్చాడు. ఈరోజు ఒక సేవకుడికి కానీ ఒక విశ్వాసికి కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి దేవుని వాక్యం చెప్పి మార్చాలనే ఆలోచన ఉందా? వాడు ఎంత చెడ్డవాడైనా కూడా అండి, యేసుక్రీస్తుని చూడండి, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. నశించిన దానిని వెదకి రక్షించాలి. అందుకనే మీరు ఎప్పుడు కూడా ఎక్కువగా నశించిన వాళ్ళు ఉంటారు. నశించిన వాళ్ళు అనగా పాపం వాళ్ళకి తెలియదు, తాగుతూ ఉంటారు, దుర్వ్యసనాలు పాలైపో ఉంటారు, మనం ఎన్ని చెప్పినా వినలేరు, ఈ పాపం నుంచి బయటికి రాలేరు. పాపం అనేది పాప పాశములు అంటాడు. పాప పాశములు అంటే, పాశము అంటే బంధించేది, తాడు అనమాట, తాడు. ఈరోజు చాలా మంది చర్చికి రాలేరు. ఎందుకు రాలేరు? వాళ్ళని అపవాది పాపం అనే పాశముల చేత, కట్ల చేత కట్టిపడేసింది లోపల. నన్ను గట్టిపడేయండి, కాళ్ళు చేతులు గట్టిపడేయండి, నేను రాలేను. అట్లాగే పాప పాశముల చేత ప్రతి మనిషిని అపవాది కట్టిపడేసింది కనుక వాళ్ళు రాలేరు. రావాలని వాళ్ళకు ఉన్నా కూడా వాళ్ళు బంధింపబడ్డారు.
బంధింపబడిన వారిని నువ్వేం చేయాలి? దేవుని వాక్యం అనే కత్తితో ఆ పాపపాశములు అనే తాళము తెగ్గొట్టి అతన్ని బంధ విముక్తుడిని చేసి స్వేచ్ఛానుసారుడుగా దేవుడి దగ్గరకు రమ్మని చెప్పాలి. మరి బంధాలను విప్పాలంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? బంధింపబడిన వాడు ఉన్న చోటికి వెళ్ళాలి. ఇది చేయట్లా, వాడే వస్తాడు అప్పుడు మారతాడు, వాడే వస్తాడు మారతాడు అనుకుంటున్నాం, కానీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్తలా. అందుకని యేసుక్రీస్తు వారు పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఈ లోకానికి పరలోకానికి ఎంత దూరం ఉంది చెప్పండి, మీరు చెప్పండి, ఎంత దూరం ఉంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు, ఈ లోకానికి వచ్చాడు. పరలోకం నుండి భూమి మీదకి వచ్చాడు. అంటే పాపి ఉన్నది భూమి మీదే కనుక పాపిని రక్షించాలి. ఆయన డాక్టర్. ఈ పాపి ప్రమాదంలో పడ్డాడు. ఈ ప్రమాదంలో పడ్డ పాపిని రక్షించడానికి లోకం అనే హాస్పిటల్, ఇది హాస్పిటల్. ఈ హాస్పిటల్లో పాపులు అనే రోగులు ఉన్నారు. క్రీస్తు యేసు అనే డాక్టర్ పరలోకం నుండి భూమి మీదకు ట్రీట్మెంట్ చేయడానికి వచ్చాడు. భార్యే భర్త రోగిగా ఉంటే దగ్గరకు వెళ్ళడానికి ఇష్టపడదు. పిల్లలే ఎవరు ఎందుకంటే వాసన వస్తుంది, మా నాన్నగారి దగ్గర పెడితే ఆ మలమూత్రాలు శుభ్రం చేయాలి, ఈ బాధ అంతా ఎందుకని వెళ్ళరు. అట్లాంటిది డాక్టర్ మాత్రం వెళ్తాడు, నర్సులు మాత్రం వెళ్తారు. ఎందుకు వెళ్తారు? వాళ్ళ డ్యూటీ అది. వాళ్ళకి తెలుసు ఆ వ్యాధి ఎందుకు వచ్చింది, దాన్ని ఎలా నయం చేయాలనే ఆలోచన ఉంది కనుక వాళ్ళు వెళ్తారు. ఈరోజు పాపులనే రోగుల దగ్గర మనం ఎందుకు వెళ్ళడం లేదంటే పాపం యొక్క తీవ్రత మనకు తెలియట్లేదు, ఆత్మ పొందబోయే శిక్ష మనకు అర్థం కావట్లేదు కనుకనే ఎవరి మీద మనం ప్రేమ చూపించలేకపోతున్నాం. యేసుక్రీస్తు వారిని చూడండి, ఎంతమంది రోగుల మధ్య తిరిగాడు, ఎంత చేపలు పట్టే వాళ్ళ మధ్య తిరిగాడు, వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ మెదడుకి పొదులు పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక సందర్భాన్ని చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. మార్కు సువార్త 5వ అధ్యాయం. వారా సముద్రమునకు అద్దరినున్న గెరాసేనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుగా పడెను. అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి బయటకు వస్తున్నాడు. అపవిత్రాత్మ, ఆత్మ 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 ఏమైంది? అపవిత్రాత్మ. మన ఆత్మని అపవిత్రమైంది. నీళ్లు, పాలు అనుకోండి, పాలల్లో అంత విషం పట్టేవారు కదా, ఏమైపోయింది? పాలు ఏమైపోయినాయి? అపవిత్రం అయిపోయింది. అట్లాగే మన ఆత్మ, మనం తల్లి గర్భం నుంచి బయటకు వచ్చినప్పుడు చాలా మంచివాళ్ళం, అసలు చిన్నప్పుడు చాలా మంచివాళ్ళం. ఇప్పుడు ఎందుకు ఎట్లా అయిపోయాం? మనకి అపవాది ఏం చేశాడంటే కల్మషాన్ని ఎక్కించాడు బాగా, అందుకని కల్మషమైన మనుషులుగా మారిపోయాం. అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడాడు. వాడు సమాధుల్లో వాసన చేసేవాడు. సంకెళ్ళు వేసి బంధించినను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాలి సంకెళ్లను తుత్తునీయలుగా చేసిన కనుక ఎవడును వారిని సాధుపరచలేకపోయాను. సమాధుల్లోనే ఉండేవాడంట. కాళ్ళకి చేతులకి బేడీ వేసేసారట, సంకెళ్ళు వేసేసారు. పాపం ఊరోళ్ళంతా సంకెళ్ళు వేస్తే తెంపుకుంటున్నాడట. ఈయన అంత బలం ఉందా వాడి దగ్గర? సమాధుల్లో ఉండేవాడి దగ్గర అంత బలం ఉందా? ఎందుకు ఉండదు? మైండ్ పనిచేయనోడికి చాలా బలం ఉంటుందండి. మైండ్ పనిచేయనోడికి చాలా బలం ఉంటుంది. ఎట్లాగో చెప్తాను నేనంటే, అప్పుడప్పుడు మన వాళ్ళు చెప్పాను కదా, వాక్యంలో చెప్పాను, దయ్యం పట్టిందంటే పలానా అమ్మాయికి 3 మగాళ్ళం కూడా మేము ఆపలేకపోయామండి అంటారు. 3-4 మగాళ్ళం కూడా మేము ఆపలేకపోయామండి, నెట్టి పడేసిందండి మమ్మల్ని అంటారు. మెదడు పని చేయకపోతే ఈ బాడీ స్ట్రెంగ్త్ ఎంత ఉంటే అంత ప్రయోగిస్తారనమాట. ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అప్పుడు ఒక్కసారి మమ్మల్ని ఇట్లా పెట్టి కొట్టింది అనుకోండి, ఆడ మనిషే. ఆ స్ట్రెంగ్త్ వాళ్ళలో ఉండే స్ట్రెంగ్త్ వాళ్ళకి తెలియదు. ఏలుగురు పట్టుకునేటప్పుడు పెద్ద గుంట తెస్తారు, 4 వైపుల నుంచి నిప్పులతో అరుపులు చేస్తూ ఉంటారు. అది కంగారు పడి అడుగురికి వచ్చి ఆ గుంటలో పడిపోతుంది.
గుంటలో పడిపోతుంది. గుంటలో పడిపోయిన తర్వాత ఒక 10 రోజులు 15 రోజుల పాటు దానికి ఏమి పెట్టరు. నెమ్మదిగా క్రేన్ల సహాయంతో గుంటలో నుంచి బయటికి తీస్తారు. ఇంకా అది పడిపోవటం అన్నమాట. అప్పుడు దానికి ఇంత అన్నం పెడతా ఉంటారు నెమ్మదిగా మచ్చిక చేసుకోవడానికి. ఇక ఆ తర్వాత దాని పరిస్థితి ఏమైపోయిందో తెలుసా? చిన్న పురికొస కట్టినా కదలకుండా ఉండేటట్లుగా అలవాటు చేసుకుంటారు అన్నమాట. అంటే దాని బలం దానికి తెలియకుండా చేస్తారన్నమాట. అట్లాగే అపవిత్రాత్మ పట్టింది, మనసుకు పట్టింది. మనసు పని చేయకపోతే బాడీతో ఏం చేస్తున్నారో కూడా తెలియదు అన్నమాట. అట్లాంటిది ఆ సమాధుల్లో ఉండేవాడు సంఖ్యలను కూడా తెలుసుకుంటున్నాడు అన్నమాట. అట్లాంటి వాడి దగ్గరికి వెళ్ళాడండి యేసుక్రీస్తు వారు. ఇప్పుడు లోకంలో అంతమంది చెడిపోయి ఉంటే వీడి దగ్గరికి ఎందుకు వెళ్తాం? చూడండి ఒకసారి. వాడు ఎల్లప్పుడు అయ్యో వచ్చిన వాడు ఎల్లప్పుడూ రాత్రింపగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొచ్చు ఉండెను. ఇప్పుడు ఆలోచించండి, మీ ఊరు కూడా కొండ ఉన్నాయి. మీ ఊర్లో ఒకడు వెళ్ళి రోజు కొండల మీద నుండి రాత్రులు కూడా ఓ ఓ అని అరుస్తున్నాడు అనుకోండి, మీకు ఎట్లుంటుంది? రాత్రి పూట ఏ శబ్దాలు రావు కనుక ఆ శబ్దం పడతా ఉంటుంది. ఓ ఓ అని అరుస్తున్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? ప్రెసిడెంట్ గారికి చెప్పి వాడి సంగతి ఏదో చూపించండి, వాడిని ఎర్రగడ్డ హాస్పిటల్లో అయినా చేయించండి. ఆ రోజుల్లో మానసిక రోగాలకు సంబంధించిన వైద్యం లేదు కనుక ఆ రోజుల్లో సంఖ్యలతో కట్టేశారు అనమాట, సంఖ్యలు వేసేసారు. ఈ రోజైతే హాస్పిటల్లో జాయిన్ చేసేస్తాం. కొండ మీద నుంచి పెద్ద పెద్దగా అరుస్తున్నాడు అనుకోండి రాత్రి పూట, మీకు ఎట్లా ఉంటుంది? అసలు నిద్రపోతారా? అది పరిస్థితి ఆ రోజు. వాడు ఎల్లప్పుడూ రాత్రి మగళ్ళు సమాధుల్లోనూ కొండల్లోనూ కేకలు వేయచ్చు, తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనిచుండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నాను. యేసు ప్రభుని చూశాడు, పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏంటయ్యా, నాతో నీకేం పని అయ్యా? వీళ్ళందరూ నన్ను విడిచిపెట్టారు, నేను ఆ కొండల్లో కోణల్లో అరుచుకుంటా తిరుగుతున్నాను, నా మీద ఏంటయ్యా నీకు ఎంత ప్రేమ? వచ్చాడు. అప్పుడు అడిగాడు, అసలు ఎవరు నువ్వు, నీ పేరేంటి అని అడిగాడు. నీ పేరేంటి అని అడిగితే వాడు ఏం చెప్పాడు? సేన. నేను చాలా మంది, అంటే అపవిత్రాత్మలు చాలా కలిసి ఒక మనిషిని పాడు చేస్తూ ఉంటాయి. ఒక మనిషి దేవుడి దగ్గర రావడానికి కారణం ఏంటంటే వాడి మీద చాలా ప్రభావం ఉంటుంది అన్నమాట. ఆ ప్రభావం ఒక్కరోజుతో బాదు, నెమ్మదిగా నువ్వు ఆదివారం కాసేపు ప్రార్థన పెట్టి వదిలిపెడితే మారరు. నెమ్మదిగా రోజు కనపడినప్పుడల్లా మాట్లాడతా ఒక ఆత్మను కాపాడటం అంటే నోబెల్ బహుమతి పొందిన దానికంటే కష్టం. అంత పరిశోధన అవసరం అన్నమాట ఒక ఆత్మను కాపాడు. ఇక అయితే నీ పేరేంటనగా సేనా అని చెప్పాడు. అప్పుడు వాడు కోరుకున్నాడు, అయ్యా ఇక్కడ దగ్గరలోనే పందులు మేస్తున్నాయి, ఆ పందుల్లోకి వెళ్తామయ్యా మేమన్నాడు. అప్పుడు యేసుప్రభు వారు పందుల్లోకి పంపించాడు. ఆ పందులు పరిగెత్తుకుంటా పోయి సముద్రంలో పడి చచ్చిపోయింది. ఎన్ని పందులు? 2000 పందులు చచ్చిపోయింది ఆ రోజు. అంటే యేసుప్రభు ఒక మనిషిని కాపాడటానికి వచ్చినప్పుడు ఏం జరిగింది? పందులు చచ్చిపోయినాయి, 2000 పందులు చచ్చిపోయింది. అప్పుడు ఆ ఊరోళ్ళంతా వచ్చంట, అయ్యా నీకు ఒక నమస్కారం అయ్యా, అబ్బా మా ఊరోడిని కాపాడారయ్యా, రోజు వీడు కేకలు లేకపోతున్నాం, వీడు సమాధుల్లో ఉండి అరుస్తున్నాడు, కేకలేస్తున్నాడు, మాకు నిద్ర పట్టట్లేదు, ఇన్నాళ్ళకి మా ఊరోళ్ళందరికీ మంచి చేసావయ్యా, మీరు మంచోళ్ళయ్యా, అది ఇది అని అనలా. ఏమన్నారు తెలుసా? అయ్యా మా ఊరు వదిలిపెట్టి వెళ్ళిపో బాబు అన్నారు. యేసుప్రభుని ఏమన్నారు? మా ఊరు విడిచిపెట్టి వెళ్ళిపో అన్నారు. అంటే మా పందులు పోయినాయి, మా జీవనోపాధి పోయింది, మాకు నోట్లోకి వెళ్ళే 4 మెతుకులు పోయినాయి నీ వల్ల అని మిగతా ఊరోళ్ళకి కూడా చెప్పారనమాట. పలానా ఆయన వస్తున్నాడు, మీ కోళ్ళు జాగ్రత్త, మీ గొర్రెలు జాగ్రత్త, మీ పశువులు జాగ్రత్త, అన్నీ చచ్చిపోతాయి అని ఒక ఆత్మను కాపాడడానికి వచ్చిన ఒక వ్యక్తిని దండం పెట్టి పంపించేశారట. వెళ్ళిపోయా. కనుక మనుషులు ఆస్తిని ఎక్కువగా ప్రేమిస్తారే తప్ప ఆత్మను ప్రేమించరు, ఆత్మను రక్షించడానికి ప్రయత్నించరు. యేసుక్రీస్తు చేసిన పని ఏంటంటే
ఆత్మను రక్షించడానికి ప్రయత్నించాడు. కనుక సామెతల గ్రంథం 15వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచుకుంటాడు. బుద్ధిమంతుడైతే ఎలా బ్రతుకుతాడంటే ఈ భూమి మీద క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి. క్రిందనున్న పాతాళం అంటే అదొక లోకం. చాలా మంది ఏమన్నారంటే భూమిలోనే ఉన్నారు, భూమిలో ఉన్నారంట. ఎవరో చెప్తున్నారు కుక్క ముద్దోళ్ళు ఉన్నారంట భూమి కింద లోపల. ఈ కుక్క చూసింది భూమి లోపల తవ్వుకుంటూ వెళ్తే లోపల నుంచి అంట శబ్దాలు వినపడుతున్నాయి అంట. ఓ ఓ ఓ అనే శబ్దాలు. అవి నరకంలో ఉన్న వాళ్ళ శబ్దాలట. ఇక్కడెక్కడ ఉన్నాయా బాబు? క్రిందనున్న పాతాళం అని అంటే ఈ భూలోకాన్ని దాటిన తర్వాత ఇదిగో మనం అలా చూసామనుకోండి, ఆకాశం కనపడుతుందిగా, దాన్ని చీల్చుకొని దాన్ని తలుపులా ఓపెన్ చేస్తే ఆ పైన కనపడేదే పరలోకం. ఒక ఆకాశాన్ని అట్లా చీల్చండి, ఇట్లా రెండు తలుపు తీసినట్టు తీయండి, అప్పుడు కనపడేదే పరలోకం. స్టెఫెన్ గారు ప్రార్థించేటప్పుడు ఏమంటాడు? ఆకాశం తెరువబడుటయు దేవుని కుడిపార్శ్వమున ఆయన మనుష్య కుమారుడు కూర్చున్నట్టు నేను చూస్తున్నాను. ఆకాశం తెరవబడిందంటే తలుపు. ఆకాశం తలుపు ఓపెన్ అయితే ఆ పైన కనిపించేదే పరలోకం. అట్లాంటిదే మరి కింద ఉంటుంది. ఈ భూమి మధ్యలో చిన్న రాయిలాగా ఉంటుంది, ఇట్లా అన్నమాట, గుండ్రంగా మధ్యలో ఉంది భూమి. ఇక్కడ ఉన్నాం మనం. క్రిందనున్న పాతాళం అని అంటే మళ్ళా పైన ఉన్న అంచు కింద కూడా ఉంటుంది. ఈ అంచు ఓపెన్ చేస్తే వచ్చేదే పాతాళ లోకం. అంటే మనం చచ్చిపోగానే ఎక్కడికి వెళ్ళిపోతున్నాం? ఈ లోకాన్ని విశ్వాన్ని దాటిపోయి విశ్వపు అంచుని చీల్చుకొని వెళ్ళిపోతుంది. ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు రారు. చచ్చిపోయిన తర్వాత 7 రోజులు తిరుగుతాడు ఇంటి చుట్టూ. అంటే 7 రోజులు తిరగలో ఏమీ లేదు. చచ్చిపోయిన తర్వాత అంట ఇంత ముద్ద పెడతారు, కాకి రావాలంట. కాకి ఏ రూపంలో? వాళ్ళ నాన్నగారి రూపంలో, వాళ్ళ తాతగారి రూపంలో కాకి వచ్చిందా? కాకి దేనికైనా తినడానికి వచ్చింది, దాన్నే కాదు దేనికైనా వచ్చింది అసలు కాకి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి. ఆత్మ పాతాళానికి వెళ్ళేది ఆత్మ. ఆ ఆత్మ పాతాళానికి వెళ్ళకూడదు. క్రిందనున్న పాతాళమును తప్పించుకోవాలని బుద్ధిమంతుడు పరమునకు పోయే జీవ మార్గంలో నడుచుకోవాలి. జీవ మార్గము అంటే లైఫ్, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవితం. ఆ జీవితాన్ని సంపాదించుకోవడం కోసం జీవ మార్గంలో నడవాలి. జీవ మార్గం ఏది చెప్పండి? నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు యేసుక్రీస్తు. ఆయన మాటల ప్రకారంగా వెళితే జీవం గుట్టు మనం బయటపడిపోయింది అన్నమాట. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి. ఈ భూమి మీద ఆస్తులు సంపాదించాలని ప్రయత్నించండి. ఆత్మను కాపాడుకోండి. ముందు మీ ఆత్మను మీరు కాపాడుకోండి. ఆ తర్వాత ఇతరులకు మీ మంచితనం చేత, మీ ప్రేమ చేత వాళ్ళందరినీ కాపాడండి. చివరిగా ఒక మాట చెప్పేసి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు. దేనికి ప్రయాసపడాలంటండి? దేవుడు చెప్పాడంటే ఆ పని చేయాలి. కానీ మనం ఎప్పుడైతే దేవుని మాటని అసలు ఇంకా ఏమన్నాడు తెలుసా? నీ సంపాదన అంతా ఇచ్చి జ్ఞానాన్ని సంపాదించుకో అంటున్నాడు. నీ సంపాదన అంతా ఇచ్చి. నిజంగా మీరంతా కూడా బాగా సహాయపడ్డారట, దైవ సేవకులకు బాగా సహాయపడ్డారని చెబుతూ ఉన్నాడు. మా పల్లె మా ఊరోళ్ళు అని చెప్తా ఉంటే నాకు భలే సంతోషం వేస్తుంది. అంటే తన ఊరు వాళ్ళు బాగుపడాలనే ఒక మంచి ఆలోచన. అట్లా ప్రేమించేవాడు ఎవరుంటారని చెప్పండి?
మీకోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, ఒక్కరు చెప్పండి. మీకోసం ఆలోచించే వాళ్ళు ఉన్నారండి. రాజకీయ నాయకులు ఆలోచిస్తారు అనుకుంటున్నారా? వాళ్ళు ఆలోచించరు. మీరు నమ్ముకున్న పార్టీలు ఆలోచిస్తాయా? వాళ్ళు ఆలోచించరు. నిద్రలో మీరు ఒంటరేనండి. నిద్రలో మీరు ఒంటరే. అతను నిద్రపోయే వ్యక్తికి భార్య ఉండదు, పిల్లలు గుర్తురారు, ఉద్యోగం గుర్తుండదు. నిద్రపోయేటప్పుడు ఉద్యోగం గుర్తొచ్చిందా? అసలు ఒకనొక టైంలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీరు పడుకున్న ప్లేస్ కూడా మీరు మర్చిపోతారు. 9 గంటలకు నిద్రపోయారు అనుకోండి, ఉదయాన్నే 4 గంటలకు నిద్ర లేచారు అనుకోండి, అసలు మధ్యలో ఏం జరిగింది? మీకేం తెలియదు అన్నమాట. అంటే సంపాదన, పదవి, హోదా, భార్య, బిడ్డలు, బంధాలు మొత్తాన్ని మర్చిపోయి మీరు ఒంటరైపోతున్నారు. కొన్ని గంటల పాటు ఒంటరైపోతున్నారు. మీరేంటో మీకు తెలియని స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అదే మన జీవితం. రేపు అలాగే వెళ్ళిపోతూ ఉంటాం. చావులో ఎవరికి చెప్పి వెళ్ళిపోం, అలా వెళ్ళిపోతాం. ఉదయాన్నే లేచి అమ్మ వెళ్ళిపోయిందిరా, నాన్న వెళ్ళిపోయిందిరా, వాళ్ళు చూసుకోవటం తప్ప మనకి. కనుక దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు. వేటిని విసర్జించు? చెడుని విసర్జించు. నువ్వు చేయాల్సింది ఎందుకు తెలుసా? నీతి. ఏం సంపాదించుకోవాలి? నీతి. ఈ పిల్లలు నాన్న నువ్వేం సంపాదించావు నాన్న అని అనకూడదు, కానీ మా నాన్న నీతిని సంపాదించుకున్నాడు. మా నాన్న నీతిని సంపాదించుకున్నాడు. నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నటకు ప్రయాసపడు. భక్తి. నేను ఎట్లా భక్తిని సంపాదించుకోవాలి, నేను ఎట్లా 4 రూపాయలు సంపాదించుకోవాలి కాదు. మనం కూడా అడిగేవాళ్ళు కూడా ఎట్లా అడుగుతారు తెలుసా? ఏమన్నా వెనకేసావా? ఏంటి వెనకేసేది? 4 రాళ్ళు వెనకేసావా? 4 రాళ్ళు వెనక కాదు, నెత్తిని కొట్టుకో. ఏం మాట రాళ్ళు వెనకేంటి? 4 రాళ్ళు వెనకేసావా? ఈ పెద్దోళ్ళ మాటలన్నీ ఎట్లా ఉంటాయంటే మనల్ని ఇప్పుడు దాకా ఆత్మీయ జ్ఞానంలో ఎదగకుండా చేశారండి. మా నాన్నగారు అయితేనండి ఎంఎస్సి బీఈడి చేశారు. ఎంఎస్సి బీఈడి చేశారు. మా నాన్నగారిని, నాన్న నేను ఉద్యోగం చేయను నాన్న, నేను దేవుని సేవకు వెళ్తాను అని. నాకు ఏమనలేదండి, అలాగే నా నాన్న. అసలు చిన్నప్పటి నుంచి మా నాన్నగారికి నాకు మంచి బాండింగ్ అనమాట. చాలా మంది తల్లిదండ్రులు ఎలా ఉంటారు తెలుసా? ప్రార్థనకి వెళ్తాను నాన్న అన్నారు అనుకో, ప్రార్థన ఎట్లా? నువ్వు ఉద్యోగం చేయాలి, సంపాదించాలి. లోకంలో పిల్లలంతా వాడు చూడు ఎట్ట బాగుపడ్డాడు, వీడు చూడు ఎట్ట బాగుపడ్డాడు. నిన్నెంత చదివిచ్చి వాడు 10వ తరగతి నుంచి పనికి వెళ్ళి అంతంత సంపాదించేస్తున్నాడు తల్లిదండ్రులకి. 26, 27 సంవత్సరాలప్పుడు నాకు పైసా సంపాదన లేకపోతే మా నాన్నగారు ఎప్పుడు కూడా, అయ్యా నీ సంపాదన ఏంటి, నేను ఎంత కష్టపడి చదివించావు, నువ్వేం చేస్తున్నావు అని ఏ రోజు అనలేదు. కుమారుడు భక్తిలో ఉన్నాడు, వెళ్తున్నాడు, వెళ్ళని ఎంకరేజ్ చేసాడే తప్ప ఏ రోజు నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఇలా దేవుళ్ళో ఎదగడానికి కారణం మా నాన్నగారు. మంచి ప్రోత్సాహం. అట్లా మీ బిడ్డలకు మీరు ప్రోత్సాహం ఇస్తున్నారా? పిల్లల్ని దేవుళ్ళో ఎదగని అని చెప్తున్నారా మీరు? చూడండి, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడు. దైవజనుడా అంటే మేం కాదు, మీరు కూడా. దైవజనుడా అనేసరికి మేమేమనుకుని మా వైపు చూడకండి, మీరు కూడా. దేవుణ్ణి నమ్మిన ప్రజలు అని అర్థం. దైవజనుడు అంటే, జనుడు అంటే పుట్టినవాడు అని అర్థం. దైవజనుడు అంటే దేవుని కొరకు పుట్టినవాడు అని అర్థం. మీరంతా దేవుని కొరకు పుట్టారా లేదా? పుట్టారండి. మీరు పుట్టినప్పుడు మీరు దేవుని కోసం పుట్టారని తెలియదు, కానీ బాప్తిసం తీసుకుంటాం అర్థం ఏంటో తెలుసా? బాప్తిసం అంటే కొత్త జన్మ, పునర్జన్మ, నూతన జన్మ. అంటే దేవుని కోసం మీరు మళ్ళా పుట్టారు, అదే దైవజనుడు అని అర్థం. దేవుని కోసం మళ్ళీ మీరు తిరిగి పుట్టారు కనుక మిమ్మల్ని దైవజనుడు. కనుక దైవజనులు అంటే దేవుని కోసం పుట్టినవారు. మీరేం చేయాలి? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికాన్ని సంపాదించుకున్నటకు ప్రయాసపడండి.
ఓర్పు లేని భక్తి భక్తే కాదు. అసలు ఓర్చుకోవాలి. నాకు చెప్తారు, ఏం చెప్తారు తెలుసా? అస్సలు ఎంతగా ఓర్చుకుంటున్నాను అన్నయ్య, ఇక ఓర్చుకోలేక తన్నేను అన్నయ్య. అబ్బో, ఓర్చుకుందంట, ఇంకా ఓర్పు పరిమితి అయిపోయిందంట, ఇక తన్నిందంట. ఏం మాటలు? ఆ మాట చెప్పకూడదు అసలు. ఇక మీకు యోగు గారు ఏమనాలి? ఓర్చుకున్నాను, సేపు ఓర్చుకున్నాను, ఇక నా వల్ల కాదయ్యా అనాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకును, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. అంత పరిస్థితి వచ్చినా కూడా భార్య కూడా వచ్చి, ఏంటయ్యా నీ భక్తి, నీ దేవుడు నీకు ఏం చేశాడయ్యా, దేవుడిని దూషించి చావయ్యా, దేవుడిని దూషించి చావయ్యా అంటే, అమ్మా మనం దేవుడి వల్ల మేలేని అనుభవించేది కీడు అనుభవింప తగదా అంటే, దేహాన్ని పురుగులు తిని కడుపు నింపుకుంటున్నా కూడా దేవుడి మీద భక్తి వల్ల అది ఓర్పు అంటే. చిన్న చిన్నదానికి ఓర్చుకోలేము. మనమేమో మనుషులు అంటే. భర్త ఒక దెబ్బ కొట్టాడని 2 సంవత్సరాల నుంచి భర్త మొహమే చూడట్లేదంట మా అమ్మాయి. ఇంటికి వెళ్తే ఇంట్లో కూడా రానియట్లేదంట. ఏంటది? అంత పాపం, అంత పట్టుదల ఏంటి? బిడ్డలు, చిన్న చిన్న బిడ్డలు, వాళ్ళని తండ్రికి కాకుండా చేస్తే ఎట్లా? పట్టుదల, ఓర్పు ఇవన్నీ తగ్గిపోయాయి. చూపించాల్సిన వాటి మీద చూపించాలి పౌరుషం. సంపాదించు, ప్రేమను సంపాదించడానికి ప్రయాసపడు, దాంట్లో చూపించు పట్టుదల. అవి లేవు. కుటుంబాలన్నీ పాడవుతుంది. జాగ్రత్తగా మారనమ్మా. మన కోసమే ఇదంతా, మన కోసమే. మన తండ్రి దేవుడు, పరలోకమందున్న దేవుడు యేసుక్రీస్తుని పంపించి మనందరినీ బాగు చేయడానికి వస్తే మనం ఇంకా ఈ దశలో ఉండటం మంచిది కాదు. ప్రయాసపడాలి. మంచి పోరాటం పోరాడాలి. చూడండి, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము, నిత్య జీవమును చేపట్టుము, దానిని పొందుటకు నీవు పిలువబడ్డావు. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడు. విశ్వాస సంబంధమైనది. కళ్ళ ముందు ఎన్ని కనపడుతున్నా కూడా, ఎందరూ ఎన్ని రాళ్ళు వేస్తున్నా కూడా వాటిని చూడొద్దు. నీ గురి చూడు, నీ లక్ష్యం చూడు, ముందుకెళ్ళిపో. కొద్ది జీవితం, ఇంకా ఎంతో లేదు, కొద్ది కాలమే ఉంది. సాయంత్రం చెప్పారండి ఒక మంచి అంశం. యేసుక్రీస్తు వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలనేది సాయంత్రం చెప్తారండి. మీరంతా సిద్ధపడి ఉండండి. బాగా మనసులో పెట్టుకోండి ఆ అంశాన్ని. మీరంతా రావడానికి సిద్ధపడాలి. యేసుక్రీస్తు వారి కోసం సిద్ధపడాలి. మీరంతా మంచి విశ్వాస సంబంధమైనటువంటి ఆలోచనతో ముందుకెళ్ళాలి. సాయంత్రం టాపిక్ చాలా బాగుంటుంది. అందరూ అక్కడ రండి. 10 గంటలకల్లా క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడండి. పోరాటం. యుద్ధానికి వెళ్తున్నారు చాలా మంది. పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తున్నారు. అందరూ బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆకాశంలో నుండి రాకెట్ గా విమానంలో నుంచి కిందకు దూకుతున్నారు. అదే కిందకు దూకితే నా భార్య ఏమైపోద్ది, నా పిల్లలు ఏమైపోద్ది ఆలోచన లేదు. మేము దేశం కోసం పోరాడుతున్నాం. మరి మనం దేని కోసం పోరాడాలి? దేవుడి కొరకు పోరాడాలి. మనుషుల ఆత్మను రక్షించడానికి పోరాడాలి. ఆస్తుల కోసం కాదు. ఆస్తుల కోసం పోరాడి వ్యాజ్యాలేసి కోర్టుల్లో కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు డబ్బుల కోసం. కానీ ఆత్మల కోసం అంత ఓపికందా? తిరిగి 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 కోర్టు గంట తిరిగి తిరిగి అంత ఓపిక దేవుళ్ళలో ఉందా? దేవుడి మనిషిని కాపాడడానికి ఆలోచనలు ఉన్నాయా? చేద్దాం. ఆస్తులను కాపాడుకోవడం కాదు, ఆత్మలను కాపాడడం కోసం మీరంతా కూడా చెయ్యి కలిపి అందరూ ఒకే పట్టు మీద ఉండాలి. అదే చైతన్యం, ఈ ఊరికి రావాల్సిన చైతన్యం. ఓకేనా? ఆలోచించండి. అందరూ మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు వందనాలు నాయన. మీ బిడ్డలు 3 రోజులుగా పెడుతున్నారు. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడ్డని ఎంతో మంది దైవ సేవకులు ఈ వాక్యాలు చెబుతున్నారు. మీ బిడ్డలు విశ్వాసపరమైన స్థిరత్వాన్ని పొందడానికి సిద్ధపడుతున్నారు. 3 దినాలుగా పగటి వేళ క్లాసులు, రాత్రి వేళ ప్రసంగాలు ఇవన్నీ వింటున్నారు, ఆలోచిస్తున్నారు. వారి మెదడులు ట్యూన్ అవుతున్నాయి మీ కొరకు. త్వరితగతిన బాప్తిస్మం పొంది నాయన మీ కోసం ఉన్నతంగా జీవించాలి.